బోయినపల్లిలోని మేధా పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. తమ పిల్లల భవిష్యత్తు ఏంటని ప్రశ్నించారు. వారికి ఎంఈఓ భరోసా ఇచ్చారు. ఈ పాఠశాల ఆవరణలో మత్తుమందు ఆల్ఫాజోన్ తయారీ చేయడంపై సర్కార్ సీరియస్ అయింది. ఇప్పటికే అధికారులు పాఠశాలను సీజ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. విద్యాబుద్ధులు నేర్పించవలసిన తరగతి గదులు దేవాలయాలతో సమానం. అటువంటి తరగతి గదులు అయితే పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించవలసినటువంటి ఉపాధ్యాయుడే ఇంత ఘోరానికి పాల్పడతారంటూ కూడా అనుకోలేదు. అయితే ఇప్పుడు పిల్లల భవిష్యత్తుని కూడా దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు కూడా మనతో పాటు పేరెంట్స్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడ చూసినా కానీ అయితే విద్యాలయాలు అంటే దేవాలయాలతో సమానం. అయితే ఈ విద్యాలయాలు కాబట్టి పోలీస్ వాళ్ళు కానీ ఇటు డ్రగ్స్ అధికారులు కానీ ఎవరు కూడా రారు, విద్యాలయాలను కూడా ఎప్పుడు కూడా చెక్ చేయరు. అలాంటిది కూడా మనం ఇప్పుడు ఇంతవరకు చూడలేము. కాబట్టి గత 20-30 సంవత్సరాలు కూడా ఎక్కడికి చూడలేము. దేశంలో ఇది మొదటిసారి అనుకుంటాను. అయితే ఈ విధంగా ఉన్న తరుణంలో ఇప్పుడు పిల్లల భవిష్యత్తు ఏం కావాలండి? పిల్లల భవిష్యత్తుకు వాళ్ళే బాధ్యులు, వాళ్ళ స్కూల్ యజమానులే బాధ్యులు ఉంటారు. ఒకవేళ అతని యజమాని గిట్ట అరెస్ట్ చేసి పోయింది కాబట్టి మిగతా టీచర్స్ ఉండవచ్చి కనీసం పిల్లల భవిష్యత్తు గురించి అయినా వాళ్ళు పాటుపడాలి. వేరే స్కూల్కి షిఫ్ట్ చేయాలా, లేకుంటే ఇక్కడనే చదివించి ఎగ్జామ్కు అటెండ్ చేసేటట్టు చేయాలి. అయితే ఏ విధంగా సార్ మొత్తం రియాక్టర్లు పెట్టేసి ఈ విధంగా స్కూల్లోనే ల్యాబ్ అని చెప్పి రియాక్టర్లు, ఒక పక్క బుక్స్ క్లాసులు కూడా నడుస్తున్నాయి, మరో పక్క ఎవరికి అనుమానం రాకుండా ఇంతటి ఘోరానికి పాల్పడుతున్న వారిని ఏం చేయాలంట? ఏం చేసేది ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి చట్ట ప్రకారంగా లోపడేసి ఉరి తీయాలి. అసలు మళ్ళీ ఇంకోరు అటువంటి చట్టాలు తీసుకురావాలి. ఎన్డీపీఎస్ యాక్ట్ ఐ నో వెరీ వెల్ ఆఫ్ ద ఎన్డీపీఎస్ యాక్ట్, బట్ ఏంటంటే దానిలో రుసుకులు ఉన్నాయి కొన్ని, అందుకని వాళ్ళు బయటకు వస్తున్నారు. అటువంటిది అంటే ఉరి తీయాలి. ఇటువంటి వాళ్ళను పట్టుకొని జీవితాలతోని, ప్రజల జీవితాలతో ఆడుకునే వ్యక్తులను అసలు నాశనం చేయాలి, అసలు ఉండొద్దు, కాల్చిపారేయాలి. అయితే ఇప్పుడు మెయిన్గా పిల్లల భవిష్యత్తు సార్ ఆయనది ఎలాగూ ఉన్నది, ఎలా ఇది అడ్డంగా సంపాదించాలనే దురాలోచనతో ఆ విధంగా చేశాడు. కానీ ఇప్పుడు పిల్లల భవిష్యత్తును ఉంచుకొని అయితే ఇటు విద్యాశాఖ అధికారులు కానీ ఇటువంటివి మళ్ళీ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఎస్, గవర్నమెంట్ ఏంటంటే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. ఇమ్మీడియట్లీ అయినా విద్యాశాఖ మంత్రి కానీ తర్వాత సీఎం గారు కానీ ఎవరైనా వాళ్ళ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇన్ ఫ్యూచర్లో మంచి ఎటువంటి జరగకుండా చూసుకొని వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాయి. అయితే రైట్, ఎస్, అయితే ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళను ఉపేక్షించేది లేదు అంటూ కూడా మనతో పాటు చెప్తున్నారు. ఇంకా కొంతమంది అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒక్కొక్కరు కూడా అయితే ఒక్కొక్కరు పేరెంట్స్ కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరుగా వస్తున్నారు. మనం చూసుకోవచ్చు మొత్తం లోపల కూడా. అయితే ఇటు అధికారులు కూడా, పోలీస్ అధికారులు కూడా అయితే ఈ యొక్క బాలానగర్ మండల విద్యాశాఖ అధికారి కూడా ఇక్కడ ఉన్నారు. పోలీసు వాళ్ళు కూడా ఈ యొక్క వివరాలు సేకరిస్తున్నారు. వివరాలు సేకరించిన తరుణం లోపల దీనికి సంబంధించింది మొత్తం తొలగా కూడా అయితే ఉన్నతాధికారులతో చర్చిస్తాము. ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత దీనికి ప్రాథమికంగా పర్మిషన్స్ రద్దు చేయాలా, మొత్తం శాశ్వతంగా పర్మిషన్స్ రద్దు చేయాలా అంటూ కూడా విద్యాశాఖ అధికారులు మనతో పాటు చెప్తున్నారు. మండల విద్యాశాఖ అధికారులు కాసేపటి క్రితమే న్యూస్లో ఎక్స్క్లూజివ్గా మాట్లాడినటువంటి దృశ్యాలను మనం చూసాము. అయితే పేరెంట్స్ కూడా ఈరోజు ఎగ్జామ్ ఉన్న తరుణం లోపల పేరెంట్స్ కూడా ఒకరొకరు పేరెంట్స్ వచ్చి చేరుకుంటున్నారు. అయితే విద్యాశాఖ అధికారులు అందరూ కూడా చేరుకున్నారు. ఇక్కడ పేరెంట్స్ ఇంతవరకు ఈ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు రాలేదు కాబట్టి ఈ పాఠశాలలో మొత్తం 63 మంది పిల్లలు చదువుతున్నారు. ఆ 63 మంది పిల్లలకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఈ ఇబ్బందులు రాకుండా తల్లిదండ్రులు చుట్టుపక్కల ఉండేటటువంటి ఆ పాఠశాలలో అయితే ఈ యొక్క మొత్తం తొలగా కూడా అయితే ఈ యొక్క గవర్నమెంట్కు సంబంధించిన ఉపాధ్యాయులు కూడా మనతో పాటు ఉన్నారు. అయితే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అయితే విద్యాబుద్ధులు నేర్పించవలసిన గురువులు పాఠశాలలు అంటే దైవంగా భావిస్తుంటాము. మరి అలాంటి తరుణం లోపల ఈ అంశాన్ని ఎలా చూడాలంటారు? చాలా దురదృష్టకరమైన విషయము, జరగకూడని విషయం జరిగింది. అది అన్ఫార్చునేట్. తల్లిదండ్రులకు కూడా చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే చాలా నమ్మకంతో తల్లిదండ్రులు పాఠశాలకు పంపిస్తారు. ఆ నమ్మకాన్ని మేనేజ్మెంట్ నిలబెట్టుకోకపోయింది. విద్యాశాఖ దానికి తగిన చర్యలు తీసుకుంటుందని అనుకుంటున్నాను. అంటే ఫ్యూచర్లో కూడా మేడం, ఫ్యూచర్లో కూడా పిల్లల భవిష్యత్తు అయితే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మేడం పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని అయితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అంటే ఇది విద్యాశాఖ దృష్టికి వెళ్ళింది కాబట్టి విద్యాశాఖే తగు నిర్ణయాలు తీసుకొని వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో తీసుకుంటుందండి. ఎందుకంటే ఇది పిల్లల భవిష్యత్తు కదా, పిల్లల మనసుపై కూడా పడుతుంది కాబట్టి విద్యాశాఖ వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఇక వాళ్ళకి
అయితే ఒక పక్క తరగతులు నడుస్తున్నాయి. తరగతులు నడుస్తున్నా కూడా అయితే ఒక ల్యాబ్ పేరుతోని ఇదే విధంగా చేయడం పట్ల అయితే విద్యార్థులు కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ కూడా విద్యార్థులు కూడా ఈ యొక్క దురలవాట్లకు పాల్పడుతున్నారు. కాబట్టి అయితే ఈ యొక్క చెడు ప్రభావం వాళ్ళపైన చూపకుండా ఏ విధంగా తల్లిదండ్రులు కానీ ఇటు ఉపాధ్యాయులు కానీ ఏ విధంగా చేయాలి? ఇలాంటి సంఘటన మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉన్నతాధికారులు కానీ ఇక్కడ మేనేజ్మెంట్ కానీ తగు చర్యలు తీసుకుంటూ ఆ పిల్లల భవిష్యత్తు ఇది, ఆ భవిష్యత్తు తగ్గట్టుగా ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది, మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా. పేరెంట్స్ కూడా కొంతమంది చదవని వాళ్ళు ఉన్నారు, బీద వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ పిల్లల భవిష్యత్తులో ఉంచుకొని వాళ్ళకి ఇచ్చే సజెషన్స్ ఏంటి? వాళ్ళకి ఇచ్చే సజెషన్స్ ఏంటంటే ఒక స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఒక స్కూల్ యొక్క విషయాలు మొత్తం అన్నీ తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకొని ఎలా ఉంది స్కూల్ అనేది, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఎలా ఉంది, ఇక స్టడీస్ ఎలా ఉన్నాయి అనేది వాళ్ళు తెలుసుకొని స్కూల్లో జాయిన్ చేయాలండి. ఇంకొకటి మాకు దగ్గరలో ఉన్న మా గవర్నమెంట్ స్కూల్ కూడా ఉంది, ఇక్కడ నుంచి 1 or 2 చిల్డ్రన్ కూడా ఈ మధ్యనే మా స్కూల్లో జాయిన్ అయ్యారు. అది తెలుసుకొని స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయడం ఉత్తమం అండి. అయితే 7th క్లాస్ వరకే నడుస్తుంది, 10th క్లాస్ పర్మిషన్ అని పెట్టుకున్నారు, 10th క్లాస్ లెసన్స్ కూడా చెప్తున్నారు అని అంటున్నారు. అదే ఇటువంటి దోపిడీకి చేస్తున్నటువంటి పాఠశాలల విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటివి మేము మాట్లాడలేమండి, ఎందుకంటే పర్మిషన్ ఉన్నతాధికారులకే తెలుసు. ఇలాంటివి మేము థ్యాంక్ యూ. అయితే మనతో పాటు ఉపాధ్యాయులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా అయితే వాళ్ళకు తగిన పాఠశాలలో జాయిన్ చేస్తాము. ఇక్కడ ఉన్నటువంటి సరౌండింగ్లో ఏవైతే పాఠశాలలు ఉంటాయో ఆ పాఠశాలలో వీళ్ళందరినీ జాయిన్ చేస్తామంటూ కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.